హాయ్ అండి, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ వ్లాగ్స్. నేను రేవతి. ఇవాల్టి రెసిపీ పచ్చి బఠానీ కాంబినేషన్లో టమోటా వంకాయ కర్రీ. ప్రతిరోజు చేసేదే అయినా ఎప్పటికప్పుడు ఏం కూర చేయాలా అని తెగ ఆలోచిస్తుంటాం కదా. అలాంటప్పుడు ఇలాంటి ఒక కూర ట్రై చేయండి. చాలా రుచిగా ఉండడమే కాకుండా ఇంకా హెల్దీ కూడా. నేనైతే ఈ కూరని రైస్ కాంబినేషన్ కోసం చేస్తున్నాను. మీరు చపాతీ, పూరి లాంటి వాటిల్లో కూడా ట్రై చేయొచ్చు. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్ స్టెప్స్తో చూపించేస్తాను. అంతకంటే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ముందుగా మనం పచ్చి బఠానీలని ఉడికించేసుకోవాలి. తీసుకున్న బఠానీల క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ పిడికిడి బఠానీలే తీసుకున్నాను, అందుకోసం ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను, సరిపోయింది. మూత పెట్టుకొని ఇవి స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించేసుకుంటాను. నేను ఈ కూరని ఆఫ్టర్నూన్ లంచ్ కోసం రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇది డిన్నర్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, పూరి దేనిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓ పొయ్యి మీద రైస్ పెట్టేశాను, మరో పొయ్యి మీద బఠానీ ఉడుకుతుంది. ఈలోపు నేనైతే ఈ కూరకు కావాల్సినవన్నీ కట్ చేసుకుంటాను. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు కోసం కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, తర్వాత కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోకుండా కొంచెం ఉడికినట్లుగా వేగితే సరిపోతుంది. ఆనియన్స్ త్వరగా వేగాలంటే ఒక చిటికెడు ఉప్పు వేస్తే చాలా త్వరగా ఆనియన్స్ అయితే మగ్గిపోతాయి. ఆనియన్స్ ఇలా ఉడికినట్లుగా వస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చిని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 2-3 టమోటాలను సైజుని బట్టి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమోటాలు కూడా బాగా మగ్గిపోయి మెత్తగా పేస్ట్ లాగా గుజ్జుగా తయారైపోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని బాగా కలిసేలాగా తర్వాత వీటిపైన మూత పెట్టుకొని ఉడికించుకుంటే చాలా ఫాస్ట్గా టమోటాలు అయితే మగ్గిపోతాయి. ఆల్రెడీ మనం ఆనియన్స్ వేగడానికి కాస్త ఉప్పు వేసాను కాబట్టి చాలా ఫాస్ట్గానే మగ్గిపోతాయి అన్నమాట. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే టమోటాలు మెత్తగా మగ్గిపోయినాయి. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా అయితే మగ్గిపోయినాయి. తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా అంతా కలిపేసుకొని ఇలా గరిటెతో కొంచెం ఒత్తుకొని టమోటాలని మెత్తగా చేసేసుకోవాలి. ఇది కాస్త మగ్గేలాగా ఆయిల్ బయటకు వచ్చేలాగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకొని పక్కన పెట్టుకున్న బఠానీలను కూడా ఇందులో వేసేసి వంకాయలను కూడా కట్ చేసుకొని ముక్కలను కూడా నీటిలో కడిగేసుకొని ఇందులో వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఈ టమాటా గుజ్జు మొత్తం వంకాయలు ఇంకా బఠానీలు కలిసేలాగా మొత్తం ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే వంకాయల్లోంచి వచ్చిన నీరు కొంచెం గుజ్జులాగా తయారవుతుంది. తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత కారం, నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కర్రీకి సరిపడినంత ఉప్పు అయితే వేసేస్తున్నాను. ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. బఠానీలు ఉడికించుకున్న వాటర్ కూడా వేసేసుకోవచ్చు. నేను అవి కూడా వేసేసాను. అన్నీ కలిపి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసాను. మీ కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకోవచ్చు. ఇలా ముక్కలు మునిగేలాగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అంతా బాగా కలిసేలాగా వాటర్లో బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో చూసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఒక 5-10 నిమిషాలు చిన్న మంట మీద అలా ఉడికిస్తే కర్రీలోని వంకాయ ముక్కలన్నీ ఉడికిపోయి దగ్గర పడి ఇలా చిక్కగా తయారవుతుంది. బఠానీ ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మెత్తగానే అయిపోతాయి. తర్వాత కొంచెం పైనుంచి కొత్తిమీర చల్లుకొని ఇలా ఒకసారి గరిటెతో కలిపేసుకొని ఇంకాస్త ఒక నిమిషం పాటు ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ టైంలో కూరలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ కూడా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కూర దగ్గర పడిపోయింది. బాగా మంచిగా ముక్కలన్నీ ఉడికిపోయినాయి. పచ్చి బఠానీలో ఫుల్గా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇలా సీజన్లో దొరికినప్పుడు అన్ని కూరగాయలతో కలిపి ఇలా వండుకుంటే చాలా మంచిగా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అయితే అందుతుంది. కర్రీని అయితే రెడీ చేసేసాను. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉండింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.